అన్నమయ్య జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పీలేరు, సుండుపల్లె మండలాలు వర్ష బీభత్సానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలు పొంగి పొర్లుతుండడంతో ఎక్కడికక్కడ వంతెనలు తెగిపోయి రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. అన్నమయ్య జిల్లా వర్ష బీభత్సంపై మరిన్ని వివరాలు మా అన్నమయ్య జిల్లా ప్రతినిధి అభిషేక్ అందిస్తారు. అన్నమయ్య జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. పగలైతే ప్రశాంతంగా ఉంటున్న వరుణుడు రాత్రి అయితే జిల్లాపైన విరుచుకుపడుతున్నాడని స్పష్టంగా మనం చెప్పుకోవాలి. గడిచిన 24 గంటల్లో 3500 మిల్లీమీటర్ల అత్యంత అతి భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఈ క్రమంలో జిల్లాలో అనేక మండలాల్లో కావచ్చు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండి జలకళ సంతరించుకున్నదని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. అదేవిధంగా అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలంలో అయితే అనేక గ్రామాల్లో చెరువులు పూర్తిగా నిండి తెగే పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని చెరువులు ఆల్రెడీ తెగిపోయాయి, కొన్ని చెరువులు తెగే పరిస్థితిలో కూడా ఉన్నాయి. రోడ్లు కూడా, వంతెనలు, బ్రిడ్జిల పైన పూర్తిగా వర్షపు నీరు పోతూ ఉంది. అదేవిధంగా బ్రిడ్జిలు కూడా పూర్తిగా తెగిపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో కురిసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతాల్లో కావచ్చు, జిల్లాలో కావచ్చు కురిసిన భారీ వర్షానికి వరదలు అనేవి ఖచ్చితంగా ఇట్లా పింఛ ఆదినారాయణ రెడ్డి ప్రాజెక్టు కావచ్చు, అదే క్రమంలో జిల్లాలో మిగిలిన బాహుదా నదిలో కావచ్చు వరద నీరు కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో చుండుపల్లె మండలంలో ఒక బ్రిడ్జ్ కూడా పూర్తిగా ఈ వరద బీభత్సానికి పూర్తిగా తెగిపోయిన సంఘటన కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అధికారులు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి. మరింత రాబోయే కాలంలో కూడా అత్యంత భారీ వర్షం, మరింత పడిన దానికంటే భారీ వర్షం పడే అవకాశం ఉంది అని స్పష్టంగా సూచనలు జారీ చేస్తున్నారు. గడిచిన ఏదైతే నిన్న వట్టి వరకు కురిసిన వర్షపాతానికి, నేడు కురిసిన వర్షపాతానికి, నిన్న కురిసిన వర్షపాతం కంటే 3 ఇంతలు ఎక్కువగా వర్షపాతం నేడు కురిసిన నేపథ్యంలో, అంటే నిన్న 1077 మిల్లీమీటర్ల జిల్లా వ్యాప్తంగా కురిస్తే నేడు 3500 మిల్లీమీటర్ల అత్యంత భారీ వర్షం కురిసింది. కాబట్టి రాబోయే కాలంలో కూడా, అంటే రాబోయే 24 గంటల్లో కూడా మరింత భారీగా వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చెరువులు, కుంటలు పూర్తిగా నిండి ఉన్నాయి. అవి ఏ క్షణమైనా తెగే అవకాశాలు కూడా కొన్ని చెరువులకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వర్షం మరింత పడితే ఆ బీభత్సం అనేది చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత అవసరమైతే తప్ప ఇళ్లలోనే ఉండాలి, లేదంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత రెవెన్యూ కావచ్చు, పోలీసు శాఖ కావచ్చు స్పష్టంగా వారు సంప్రదించాలని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో రెవెన్యూ, పోలీస్ శాఖ కూడా ఎక్కడికక్కడ పూర్తిగా పెద్ద ఎత్తున జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే వంతెనలు తెగిపోయారో అక్కడ జనాలని వెళ్ళనీయకుండా కూడా వారు స్పష్టంగా బారికేడ్లు కావచ్చు, వారికి సూచనలు కావచ్చు జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా ఏదైతే ఈ నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, ఏదైతే ఈ చెరువులు, కుంటలు తెగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కావచ్చు ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు.